అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. మన అంబటి రాంబాబు గారు ఏదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. సంవత్సరం కాబోతుంది. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని నెరవేర్చకపోగా, ఒక మంచి పరిపాలన అందించకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కక్ష సాధింపు చర్యలతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అవుతుంది అధికారంలోకి వచ్చి, ఏం సాధించకపోగా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన కక్ష సాధింపు అరెస్టులు చేస్తున్నారు. పరిపాలన పక్కన పెట్టి అభివృద్ధి పక్కన పెట్టని రాంబాబు గారు మాట్లాడుతున్నారు అంబటి. అయితే జనరల్గా ప్రజలు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. అది ఏంటి అంటే, సరే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సంవత్సరం అయిందో, 2 సంవత్సరాలు అయిందో, 3 నెలలు అయిందో, నెల అయిందో, 10 నెలలు అయిందో పక్కన పెట్టండి. ఏం చేసిందో చేయలేదో పక్కన పెట్టండి. గతంలో తమరే కదా అధికారంలో ఉంది, గతంలో తమ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది, గతంలో మీరే కదా అధికారంలో ఉన్నారు. మీరు ఏం చేశారు? సరే ఇప్పుడు వీళ్ళు చేయలేదు అంటున్నారు, ఓకే, మీరు చేసింది ఏంటో. సరే వీళ్ళు ఇప్పుడు చేయలేదు, మేము ఇది చేసాం, ఇది చేయడం వల్ల ప్రజలకి లాభం చేకూర్చింది, ఇది చేయలేదు ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వల్ల అని చెప్పేసి చెప్పాలి కదా అని ప్రజలు అడుగుతున్నారు. జనరల్గా గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా దోచుకున్నారు, గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా దాచుకున్నారు, గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా ప్రవర్తించారు, గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా బూతులు తిట్టారు, గత 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా చెలరేగిపోయారే. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేయలేదంటే వచ్చే కంపెనీలు ఏం చేయాలి, లేకపోతే వచ్చే అమరావతి రాజధాని దాదాపు 50-60% అయిందని నిన్న ఎక్కడో చదివాను, అదేమే పోవాలి. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది, అదేమైపోవాలి అని ప్రజలు అడుగుతున్నారు. దీనితో పాటు వాటికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అంబటి రాంబాబు గారి పైన ఉన్నదని ప్రజలు అడుగుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చెయ్యాలని తాపత్రయపడతా ఉన్నాడు. జనరల్గా కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీని ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత అవసరం కూడా కూటమి ప్రభుత్వానికి రాదు, లేదు కూడా. ఎందుకు లేదు అంటే కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద టాస్కులు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు టాస్కులు ఏం పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఎందుకంటే ప్రజా అవసరాలు కానీ, ప్రభుత్వ అవసరాలు కానీ, నిరుద్యోగ అవసరాలు కానీ, ఇంకేమైనా దానిపైన గత హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ దృష్టి పెట్టలేదు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఫోకస్ ఆన్ ది ఏపీ డెవలప్మెంట్, ఓన్లీ రాజధాని ఏపీని డెవలప్మెంట్ చేయాలి, చాలా అంశాలపైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ పైన దృష్టి పెట్టాల్సిన టైం కానీ అవసరం కానీ లేదు. అయితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎవరు నాశనం చేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఎవరు బురద జల్లుతున్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు కిందకు లాగుతున్నారయ్యా అంటే సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ మంత్రులే, సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ నాయకులే, సోకాల్డ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది. ఎందుకంటున్నానంటే అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ, కొడాలి నాని వాళ్ళు కానీ, వంశీ లాంటి వాళ్ళు కానీ, బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు కానీ, ఇలా ఈ జనరల్గా ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ బ్యాచ్ నాకు ఎప్పటికీ, నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను వ్యతిరేకి కాదు, ముందు చెప్తున్నా. ఈ సోకాల్డ్ ఎవరైతే ఎగస్ట్రాలు మాట్లాడారో, సోకాల్డ్ ఎవరైతే ఎక్కువ చేసి మాట్లాడారో, సోకాల్డ్ ఎవరైతే అధికంగా ప్రవర్తించారో వాళ్ళకి వ్యతిరేకిని. ఎస్, ఎందుకంటే పార్టీని భ్రష్టు పెట్టించి, పార్టీని నామరూపాలు లేకుండా చేసేసి, పార్టీని భూస్థాపితం చేసుకోవడానికి భుజాన కండువా వేసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అయినటువంటి కొంతమంది మంత్రుల వల్ల, కొంతమంది నాయకుల వల్ల, కొంతమంది ఎమ్మెల్యేల వల్ల, కొంతమంది వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అలియాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు, రాజకీయ వర్గాలు మాట్లాడుకొని దాంతోపాటు ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. కాదంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను దానికి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మీకు ఏ విధంగా తొక్కేశారు పార్టీని కిందకి అని. అయితే ఇంకేం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా చాలా సందర్భాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కూటమి నాయకులు అంటూ ఉంటారు 11 సీట్లే వచ్చాయి, 11 సీట్లే వచ్చాయని. 11 సీట్లు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో
ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పా, వైఎస్ఆర్సీపీ పార్టీని ఎందుకు ఈ స్థాయికి వెళ్ళిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఈ స్థాయికి కిందకి దిగజారిపోయింది అంటే ఈ మాటలు, ఇలాంటి వ్యక్తుల వల్ల. ఎందుకని కూడా చెప్తా. ఇప్పుడు ఇంత పెద్ద ప్లాట్ఫారంలో కూర్చున్నారు ఈయన, కింద వెనక వైఎస్ఆర్సీపీ ప్లకార్డ్ వేసుకున్నారు, మీడియా ముందు మాట్లాడుతున్నారు, పక్కన గోరెంట్ల మాధవ్ కూడా ఉన్నాడు. గోరెంట్ల మాధవ్ అని అనుకుంటున్నా. మరి అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడాల్సిన మాటలు ఏంటి, ఏం మాట్లాడాలి తెలుసా? నిజమైన నికార్సైన దమ్మున్న రాజకీయ నాయకుడైతే ఏం మాట్లాడాలి తెలుసా? కూటమి ప్రభుత్వం ఇస్తానన్నటువంటి హామీలేవి, కూటమి ప్రభుత్వం చేస్తానన్నటువంటి పనులేవి, నిరుద్యోగాన్ని ఆదుకోవడం ఎంతవరకు వచ్చింది, రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయి, అమరావతి రాజధాని పనులు ఎంతవరకు వచ్చాయి, పోలవరం ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు, ప్రజలు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇలాంటి అంశాలపైన ఇక్కడ ఈ స్థాయి రాజకీయ నాయకుడు కూర్చొని మాట్లాడవలసినటువంటి మాటలు. కానీ అవన్నీ పక్కన పెట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంది ఏంటి తెలుసా? మా పార్టీ పైన కేసులు పెడుతున్నారు, మా పార్టీ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, మాకు 11 సీట్లు వచ్చినాయి, మాకు 11 సీట్లు వచ్చినప్పటికి కూడా మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, ఇది మన రాజకీయ నాయకుడు గారు మాట్లాడుతున్నారు. నేను అంబటి రాంబాబు గారికి సూటిగా ఒకటి అడుగుతున్నాను, సార్ మీరు మీ స్థాయి రాజకీయ నాయకులు ఇలా ఈ పనికిరాని విషయాల కోసం మాట్లాడే స్థాయి మీద ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పోరాడండి, నిలబడండి, ప్రజల్లోకి రండి, ప్రజల ముందు నిలబడండి. మీకు ప్రభుత్వం ఇస్తామన్నటువంటి హామీలు కానీ, మీకు ప్రభుత్వం చేస్తామన్నటువంటి పనులు కానీ జరిగాయా, జరగలేదా? జరిగితే ఎంతవరకు జరిగాయి, జరగకపోతే ఎందుకు జరగలేదు, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, అవసరమైతే ప్రభుత్వంతో పోట్లాడండి. అది దమ్మున్న నికార్సైన నాయకుడి యొక్క లక్షణం. అది పక్కన పెట్టి మా 11 సీట్లు చూసి మా వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 సీట్లు వచ్చినప్పటికీ మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు, మిమ్మల్ని చూసి ఎవరూ భయపడట్లేదు అంబటి రాంబాబు గారు, పార్టీని చూసి ఎవరు భయపడట్లేదు. కేసులు పెడుతున్నారు. ఎందుకు కేసులు పెడుతున్నారంటే గతంలో మన నాయకులు చేసినటువంటి కొన్ని పనికి మాలిన పనులు ఏవైతే ఉన్నాయో అవి బయటికి వచ్చాయి, ఆధారాలతో దొరుకుతున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది. చట్టానికి ఎవరు చుట్టాలు కాదనే విషయం మీకు కూడా తెలుసు. సో ఆ విధంగా ముందుకెళ్తున్నారే తప్ప మరే భయపడో కాదు, ఇంకా విషయం అసలే కాదు. సోషల్ మీడియా వర్కర్స్ని అరెస్ట్ చేశారు, నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. కొంతమంది యాంటిసిపేటరీ బిగిస్తారు, ఇదే మా పార్టీకి ఇది చేశారు, మా పార్టీకి అది చేశారు, మా పార్టీకి ఇది చేశారు, మా పార్టీకి అది చేశారు అనే అంశాలే ఉన్నాయి. ఈ వీడియో మొత్తం మీకు మొత్తం ఉన్నాయి, బోర్ కొడుతుంది. సింపుల్గా నేను లాజిక్ సింపుల్గా చెప్పేస్తా. అంబటి రాంబాబు గారికి అండ్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి అన్నిటితో కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పాల్సినటువంటి చివరి పాయింట్ ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటివి పక్కన పెట్టి ఫస్ట్ ప్రజల్లో నిలబడాలి. స్టార్టింగ్లో పార్టీ పెట్టి మొదటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో అలా నిలబడి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తే మళ్ళీ పార్టీ నిలబడుతుంది 100%. లేదు అంటే ఇదే 11 సీట్లు కాస్త నెక్స్ట్ హయాంకి నెక్స్ట్ ఎలక్షన్కి అవి కూడా రావు. ఎందుకంటే ఇలా మాట్లాడి ప్రజల్లో ఉన్న ఆ విశ్వాసం కూడా కోల్పోతున్నారు. నాయకులపైన ఎలాంటి విశ్వాసం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపైన ప్రజలకు పూర్తిగా విశ్వాసం లేదు. మనం ఎంత సొంత డబ్బా కొట్టుకున్నా ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, అది అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలామంది అభిమానులు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు, ఇది అవునన్నా కాదన్నా వాస్తవం. ఇలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల ఇలా జనరల్గా ఇంత పెద్ద స్థాయి నాయకులు ఇలా మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి నమ్మకం కూడా ప్రజలు కోల్పోతారు. ఎందుకంటే ఇష్టానుసారం పార్టీలో కూర్చొని ఇలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపట్లేదు, ఇది అవసరం లేదు, అక్కడ మనకు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏం చేస్తున్నారు, ఏం చేశారు, ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, ఎప్పుడు చేస్తారు అనే అంశాలపైన మీరు కూర్చొని మాట్లాడితే చాలా బాగుండేది. సో ఇలాంటి మాట్లాడడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి ఆ కొంత విశ్వాసమైన జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ పార్టీ పైన కానీ ఉన్నటువంటి ఆ కొంత విశ్వాసం కూడా
ప్రజలు కోల్పోతారు. ఇది మీకు అర్థమైతే ఓకే, అర్థం అవ్వకపోతే దానికి నేనేం చేయలేను. ఇది చాలా పాజిటివ్గా చెప్పాను, పాజిటివ్గా తీసుకున్నారా, మీకు లేదంటే మీకు అర్థం, దానికి నేనేం చేయలేను. వీడియో పైన మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.